రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర జీవ వైవిధ్య మండలి గ్రామదీప్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా కొవ్వలి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సంక్రాంతి సాంస్కృతిక జీవ వైవిధ్య సంబరాలు అంబరాన్నంటాయి. మన సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడానికి, ప్రకృతిని పరిరక్షించడానికి, మంచి సుస్థిర భవిష్యత్తును నిర్మించడానికి సంక్రాంతి పర్వదినంలో భాగంగా భోగి మంటల వెలుగులలో కొవ్వలి గ్రామం వెలిగిపోయింది. ఇంత గొప్ప కార్యక్రమానికి ప్రభుత్వం తరపున ముందుకొచ్చిన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల సహకారంతో ఘనమైన సంక్రాంతి వేడుకల నిర్వహణ సాధ్యపడిందని గ్రామ్దీప్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ మనోహరి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మూడవ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది మంచినీటి కోసమే. మన పూర్వీకులు చెరువులు తవ్వి నీటిని సంరక్షించారు కాబట్టే భూగర్భ జలాలు పెరిగి మన బోర్ల బావులలో నీటిని అనుభవిస్తున్నాము. రేపటి తరాలకు మంచినీరు ఉండాలంటే చెరువుల సంరక్షణ ప్రతి పంచాయతీ తక్షణ కర్తవ్యం అనే అంశం ఈ కార్యక్రమంలో పలువురి దృష్టిని ఆకర్షించింది. గ్రామదీప్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మనోహరి గారు మనతో పాటు ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ అంతటికి కర్త, కర్మ, క్రియ, బ్యాక్ బోన్ ఆవిడే. మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. చాలా బాగుంది. సంక్రాంతి సందడి అంతా ఒక్క రోజులో కనిపిస్తుంది. ఇది నా ఒక్కదాని కృషి కాదండి, నాతో పాటు నా తోటి గ్రామస్తులు, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహకారం, మోరల్ సపోర్ట్, ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందించాలండి. సో ఇలాంటి ఒక గ్రామీణ క్షేత్రస్థాయిలో పనిచేసిన ఒక స్వచ్ఛంద సంస్థని సహకరిస్తూ మాతో కొలాబరేట్ అవ్వాలని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఒక కేంద్ర ప్రభుత్వ రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్ అనే ఒక పథకం ద్వారా దీనికి ఆర్థిక సహకారాన్ని అందించడంతో పాటు వారి శాఖ నుంచి కూడా ఎంతో సహకారాన్ని అందించారు. అలాగే మన రాష్ట్ర జీవ వైవిధ్య మండలి వారు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారు. సో మన గ్రామాలు ఘోషిస్తున్నాయి, ఆత్మ ఘోషిస్తుంది, మన భూమి ఘోషిస్తుంది. చూస్తున్నాము కాలుష్యంతో ఎలా భూమి మనుగడ కష్టంగా ఉందో, మన గ్రామాలు ఏ విధంగా రూపాన్ని కోల్పోతున్నాయో. సో ఈ నేపథ్యంలో ఇట్స్ అనామింగ్ సిచ్యువేషన్. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ దాటి మొన్నే మనం విజయవాడ వరదల గురించి మాట్లాడుకున్నాం, మన కొల్లేటి ఆక్రమణల గురించి మన సుప్రీంకోర్టు ఏ విధంగా ఇస్తుందో కూడా చూసాము. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం. మన స్థానిక ప్రభుత్వాలు బాధ్యతాయుతమైన పాలనతో మన గ్రామ సభలో మన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా గ్రామ సభలను ఎంతో ప్రోత్సహిస్తున్నారు. స్వయం పరిపాలనతో, పారదర్శకతతో ప్రజలే, గ్రామ ఓటర్లు అయిన ప్రజల భాగస్వామ్యంతో పాలన జరగాలని ఏదైతే కోరుకుంటున్నారో, గ్రామీణాభివృద్ధి సుస్థిర అభివృద్ధిగా అవ్వాలి అంటే మనం ముందుండాలి. మన గ్రామాన్ని కాపాడుకోవడంలో, మన భూమిని కాపాడుకోవడంలో, మన వ్యవసాయ పద్ధతులు కానీ, మన చెరువును సంరక్షించుకోవడం కానీ, మన పర్యావరణ సంరక్షణ ప్రతి పద్ధతి కూడా ముందుండాలనే ఉద్దేశంతో సంప్రదాయాలను గౌరవిస్తూ వినండి ఫస్ట్. సో ఒకప్పుడు మన పూర్వీకులు ఆ విధంగా ప్రకృతిని ఆరాధిస్తూ వాళ్ళ పల్లెలో ఉన్న స్వచ్ఛమైన నీటిని తాగుతూ, గాలిని పీలుస్తూ ఆ జీవ వైవిధ్యాన్ని ఎంతో కాపాడారు కాబట్టే మనం ఈ రోజు ఇంత సుభిక్షంగా ఉన్నాం. సో రేపటి తరాల కోసం మన గ్రామాలు జీవించి ఉండాలంటే, మన భూమి సుభిక్షంగా ఉండాలి అంటే ఇప్పటికైనా ఈ సంక్రాంతి రోజునైనా సత్యాన్ని తెలుసుకుందాం, మన బాధ్యతను తెలుసుకుందాం. పంచాయతీలు పౌరుగా మనం ఏం అడుగులు వేయాలో ఈ రోజున మనం అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం అనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, పర్యావరణ శాఖ ఇద్దరు శాఖలకి, మన మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత ఉత్సాహంగా ముందుకు వచ్చి మా గ్రామంలో మాకు భాగమైనందుకు థ్యాంక్ యూ అండి.
ఇప్పుడు మీరు లిటిల్ రిపబ్లిక్స్ అంటే ఎంతమందికి తెలుసో అడగండి. గ్రామాలని లిటిల్ రిపబ్లిక్స్ అన్నారు. రిపబ్లిక్ అనే పదం గ్రామాలకి వర్తిస్తుంది. అది కొవ్వలి రుజువు చేస్తుంది. ఈ రోజున ఇంత మంచి ఉపాధ్యాయులే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళని చూస్తే, వాళ్ళలో ఉన్న ఉత్సాహాన్ని చూస్తే, ఈ మనోహర్ గారు ఇంత పట్టుదలతో పొట్టు విరవని విక్రమార్కుల్లాగా ఆవిడ పనిచేస్తుంది. ఆవిడ ఎందుకు ఇంత పనిచేస్తుంది అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంత మంచి గ్రామంలో పుట్టి పెరిగిన ఎవరైనా సరే అంత మంచి డాక్టరేట్ చేసింది ఆవిడే. దేశంలో ఉన్న ప్రఖ్యాత యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేసి ఈ గ్రామంలో ఉండి చేస్తానంటే నేను చూడాలి, ఆవిడని కలవాలి, ఏమిటి చేస్తాను అనేవి నేను నాకు ఆశ్చర్యపోయాను. ఆవిడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు నేను చూసి ఆవిడకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మనమంతా కూడా ఆవిడని సపోర్ట్ చేయాలి. ఆవిడకి కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి సపోర్ట్ అయినా చేస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అందరికీ భోగి పండుగ శుభాభినందనలు. రెండు ముక్కలు చెప్తాను. ఈ పండగ దేవుడి పండగ కాదు, ఇది ప్రకృతి పండగ. మరో మాటగా చెప్పాలంటే ప్రకృతిని దేవుడిగా చూసే పండగ. ఈ పండగలో మీరందరూ ఇంత హుషారుగా, ఇంత ఆనందంగా, ఇంత ఉత్సాహంగా పాల్గొనటం చాలా సంతోషకరం. మీరు ఈ పండగలో ఎంత ఉత్సాహంతో పాల్గొంటున్నారో పర్యావరణ పరిరక్షణ కోసం జరిగే కార్యక్రమాల్లో కూడా అంతే ఉత్సాహంగా పాల్గొంటే ఈ దేశం బాగుపడుతుంది, మనమందరం బాగుపడతాం, మన భావి తరాలు బాగుపడతాయి. భావి తరాల కోసం పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న డాక్టర్ మనోహర్ లాంటి పర్యావరణ ఉద్యమకారులకు, కార్యకర్తలకు మీరు ప్రోత్సాహం ఇవ్వండి, అండగా నిలబడండి. మన పరిసరాల్ని, మన సమాజాన్ని, మన దేశాన్ని, మన విశ్వాన్ని బాగు చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మనం ఈరోజు నిర్వహిస్తున్న సంక్రాంతి మన గ్రామాలు సురక్షితంగా ఉండాలని, మన భూమి మనుగడ సాగించాలంటే మన పెద్దవారు ఏ విధంగా అయితే పర్యావరణ హిత పద్ధతులని ప్రాక్టీస్ చేశారో మన భూమిని రక్షించడానికి ప్రకృతిని ఆరాధిస్తూ చేసిన ఇలాంటి సంప్రదాయాలని వాటిని కూడా ప్రచారంలోకి తీసుకొస్తూ ఈ ప్రోడక్ట్స్ని కూడా మనం ప్రమోట్ చేస్తానికి మనం సాయి జూడ్స్ వారిని ఆహ్వానించడం జరిగింది. సో మన రక్త నమూనాల్లో కూడా చూస్తే ముఖ్యంగా ఉన్నది పాలీఎథిలిన్ అనే ఒక పదార్థం. అది ముఖ్యంగా మన క్యారీ బ్యాగ్స్లో ఉంది. సో మన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లో సో ఎన్నో ఏళ్ల క్రితమే ముఖ్యంగా 2022 జూలై నుంచి సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ చేశాము. అయినా కానీ ఇంకా మన ప్లాస్టిక్ సో మన 22 మందిలో 17 మంది రక్త నమూనాలో మన ప్లాస్టిక్ కవర్లో వాడే పాలీఎథిలిన్, అలాగే మన మిల్క్ ప్యాకెట్స్లో వాడే, అలాగే పెట్ బాటిల్స్లో వాడే కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మనం మన ఆరోగ్యంగా ఉండాలని, మన భూమి ఆరోగ్యం, మన ఆరోగ్యం కూడా మన పద్ధతుల ద్వారానే ఉంటుంది. అందుకని ఈ సంక్రాంతి రోజున మన భూమి సురక్షితంగా ఉండాలని, మన గ్రామాలు సురక్షితంగా ఉండాలని వీటిని కూడా ప్రచారంలోకి తీసుకొస్తున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. కూరగాయలతో, ఆకుకూరలతో సంక్రాంతి అంటే మాకు పిండి ముగ్గులే తెలుసు, కానీ ఇంత
ఇంత చక్కగా వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటలు, ధాన్యాలు, పండ్లతో, కూరగాయలతో అరేంజ్ చేశారు. మన వ్యవసాయ శాఖ ఏపీ కమ్యూనిటీ నేషనల్ ఫార్మింగ్ వారు నవధాన్యాల పద్ధతి ద్వారా మన మోనోక్రాపింగ్ పద్ధతిని వీడి రసాయనాలపై ఆధారపడటం మాని ఈ విధంగా పప్పు జాతులు, పెరటి పెంపకం, నూనె గింజలు, ధాన్యాలు అన్నిటినీ కలిపి మన ఎకరం భూమిలో కూడా ఏ విధంగా భూమిని ఆరోగ్యంగా ఉంచుతూ మనం కూడా ఆరోగ్యంగా ఉంచటానికి ఈ పద్ధతిని తీసుకొచ్చారు. మన రాష్ట్రంలో ఎంతో గౌరవంగా ఇది సక్సెస్ఫుల్గా ముందుకు నడుస్తుంది. ఇక్కడ స్థానికంగా ఉన్న ఇక్కడ జిల్లాలోని మన సిబ్బంది కూడా ఆ న్యాచురల్ కషాయాలను, సో అదేవిధంగా బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ వీటన్నిటిని కూడా ప్రమోట్ చేస్తూ ప్రజలకు సందేశాన్ని ఇస్తూ రసాయనాలు వీడి సారం లేని నేల ఏ విధంగా మనకు ప్రమాదకరంగా మారబోతుందో సందేశాన్ని ఇస్తూ నవధాన్యాల సాగు గురించి, రకరకాల కషాయాల గురించి ఈ స్టాల్ ద్వారా వారు సందేశాన్ని ఇస్తున్నారు. చేస్తూ రైతు బడుల ద్వారా అలాగే ప్రజలకి నేరుగా తీసుకెళ్తూ ఈ పద్ధతుల్ని వాడమని వాళ్ళు అడ్వకేట్ చేస్తున్నారు. సో జీవామృతం ఎలా తయారు చేయాలి, ఏ విధంగా ఆవిడ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ కషాయాలు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఇవన్నీ కషాయాలు ఏంటంటే మనకి కెమికల్ ఏం వాడకుండా ఓన్లీ మన ప్రకృతి వ్యవసాయ పద్ధతులు చేయడానికి ఈ కషాయాలను తయారు చేస్తాం. ప్రతిదానికి కూడా పురుగుకి, తెగుళ్ళకి ప్రతిదానికి కూడా కషాయాల ద్వారా చేస్తామండి. అదేవిధంగా ఈ కషాయాలతోనే కెమికల్ ఏమి వాడకుండా పండించిన పంటలు అండి ఇవి. అదేవిధంగా ఇవి కూడానండి, అవన్నీ కూడా మామూలు మన న్యాచురల్ పద్ధతులు తయారు చేసిన సోపు, షాంపూ, తినుబండారు కూడా మనం ప్రకృతి పరంగా పండించిన పంటలతో తయారు చేసినండి ఇవన్నీ కూడా. నమస్కారం అండి. హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. మీకు కూడా అండి. విష్ హ్యాపీ భోగి. కొంచెం ముందుకు రారా. ఇది 2000 సంవత్సరాల నుంచి ఉన్న ప్రాచీన మన వైద్య విధానం కదండి. దాన్ని నేను ప్రజల్లో, జనాల్లోకి తీసుకెళ్లాలని ఒక తాపత్రయంతో ఈ మెసేజ్లో జాయిన్ అయ్యాను. ఇవన్నీ ఓన్లీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి. ఈ కలబంద, వేప, పుదీనా, తులసి, మరి పుట్టగొడుగులు ఇలాంటి వాటితో తయారైనవి. మనకి హెల్త్ కూడా మంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నీ కూడా క్యూర్ అవుతాయి. చాలా మంచి ఉద్దేశం. ఇది కొవ్వలేనా? కొవ్వలు కాదండి, మాది కళ్యాణ మండలం, తాడినాడు గ్రామం. నేను మెసేజ్లో సిల్వర్ డైరెక్టర్గా చేస్తున్నాను. దానికోసం ఇదంతా సార్ ఈ రోజు ఈ కార్యక్రమం కోసం మనోహర్ గారు ఇన్వైట్ చేశారు, మధులత గారి ద్వారా. అందుమూలాన ఇక్కడికి వచ్చానండి. ఇక్కడ ఈ సంక్రాంతి సంస్కృతితో పాటు ఈ కార్యక్రమాలన్నీ, కళల్ని ప్రోత్సహించడం మీరు ఎలా చూస్తారు? నేను ఒక ఆనందంగా చూస్తున్నానండి. ఇంకా ప్రాచీనం నుంచి వచ్చిన భారతీయ సంస్కృతి మర్చిపోకుండా మన సంస్కృతిని ఇలా నిలబెట్టినందుకు ఐఆమ్ సో హ్యాపీ మేడం. ఇలా మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు మై హ్యాపీ కంగ్రాచులేషన్స్ అండి. హాయ్ అండి. హాయ్ మేడం. ఏంటి సార్ ఈ స్టాల్ గురించి కాస్త క్లియర్ గా చెప్పండి. ప్రతి స్టాల్ కి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాల్లో. నేను అన్ని తెలుసుకుంటూనే వస్తున్నాను, కానీ దీని గురించి వివరంగా. సో ఈ స్టాల్ వచ్చేసి మేము WWF ఇండియా హైదరాబాద్ ఆఫీస్ అండి మాది. మేము వచ్చేసి ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ మీద వర్క్ చేస్తుంటాము ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. ఈ స్టాల్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన పర్యావరణము, ముఖ్యంగా ఇక్కడున్న కొల్లేరుకు సంబంధించిన పర్యావరణానికి సంబంధించి పక్షులన్నింటినీ డిస్ప్లే పెట్టాము. అలాగే మా WWF ఆర్గనైజేషన్లో ఏవైతే పుస్తకాలు, మేము పబ్లికేషన్స్ పర్యావరణ విద్యకు సంబంధించి ప్రచురిస్తాము, వాటన్నిటిని ఇక్కడ డిస్ప్లే పెట్టడం జరిగింది. సో దట్ వాళ్ళందరూ వచ్చి వాటి గురించి చదివి తెలుసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాటిని తీసుకోవడానికి వీలుగా ఇక్కడ అరేంజ్మెంట్ అనేది చేశాము మేడం.
మరి అనురాధ గారు మనతో పాటు ఉన్నారు. ఈ స్టాల్ గురించి 4 విషయాలు వారితో మాట్లాడి మనం తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్, నా పేరు అనురాధ. ఇక్కడ ఇప్పుడు మనము ధాన్యలక్ష్మి దగ్గర ఉన్నాము. కొవ్వల్లో జరిగే సంక్రాంతి సంబరాల్లో భాగంగా ధాన్యలక్ష్మి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆరుగాలం రైతన్న చెమటోడ్చి పండించే పంట చేతికొచ్చే టైం అన్నమాట. చాలా సంతోషంగా వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనకి ఆహారాన్ని అందిస్తున్నారు కాబట్టి మనం కూడా ఖచ్చితంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళు స్మరించుకోవాలి. అలాగే ధాన్యలక్ష్మికి మనము ఏడాది పొడుగునా ఫుడ్ అందిస్తున్నందుకు ఆవిడకి ధన్యవాదాలు చెప్పాలి. ఈ ట్రెడిషన్ని కాపాడుకునేటువంటి ఈ సందర్భంలో నేను ఇక్కడ హాజరవటం చాలా సంతోషం మ్యామ్. ఎందుకంటే ఈ సంక్రాంతి నెలలో పంట చేతికొచ్చి మా దగ్గర ఏమీ లేదు అనుకునే వాళ్ళ దగ్గర కూడా ఎంతో కొంత దానం చేసేంత ధాన్యం ఉంటుంది చేతిలో. చాలా సంతోషం. ధాన్యలక్ష్మికి నిజంగానే మనం నమస్కారం చేసుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.